హాయ్! ఈరోజు ఎపిసోడ్ చూసుకుంటే పాపము సంజన దగ్గరికి ఎవ్వరూ రావట్లేదు. అంత సగం టీము మాధురి గారి దగ్గరే ఉండిపోయారు. మాధురి కూడా ఎంత చిల్ అయిపోయింది అసలు. యో 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 అనుకుంటా కామెడీ పండిస్తున్నది. అసలు ఆ పవరెట్టిపోయింది. చాలా కూల్ అండ్ కామ్‌గా కంపోజ్‌గా ఉంది. "నాన్న టీ కావాలా? పెట్టిస్తానన్నా. ఏం కావాలా?" దివ్య దగ్గరికెళ్ళి వాటేసుకొని, ముద్దు పెట్టుకొని అంత మంచి చేసుకునింది. ఇంకా తనుజ దగ్గరికి తనుజ వచ్చేసి ఆమెనకు పప్పెట్లాగా యూజ్ చేసుకునింది. "రాజు కాముగా ఉండి రాజు" అంటే ఆమె కామ్ అయిపోతుంది. "నువ్వు పో రాజు, నాకు టీ పెట్టుకొని తీసుకురా పో రాజు" అంటే అలాగే అని చెప్పి టీ పెట్టుకొచ్చేస్తుంది. తనుజ కూడా ఆమెను మార్చేసింది. తనుజ అసలు ఎంత పవర్గా ఉండి ఇలా కలిస్తే చెప్పుడు అని చెప్పిన ఆమె, వచ్చినప్పటి నుంచి ఆ రమ్యతో క్లోజ్ అయిన ఆమె, ఏ రోజు వచ్చి సండే రోజు నువ్వు విన్నర్ మెటీరియల్ అని చెప్పి తనుజతో అన్నారో ఆ రోజు నుంచి మాధురి మారిపోయింది. ఎంత చిల్లయింది తెలుసా? ఫస్ట్ వీక్లో వచ్చిన మాధురియేనా, 6th వీక్లో వచ్చిన మాధురియేనా ఈమె అన్నట్టు అనిపించింది. ఒక్క విషయం, నేను వీడియోస్ చెప్పేటప్పుడు నత్తి అంటున్నారు. నత్తి ఎక్కడ కనిపించింది? మీరు వచ్చి చెప్పండి, తెలుస్తుంది. ఒక వీడియో చెప్పేటప్పుడు ఆ పదాలు, ఆ పేర్లు మర్చిపోతూ ఉంటాము. అక్కడక్కడ కొంచెం తడబడితే నత్తి వచ్చేసినట్ట. లేని రోగాలను కల్పించి చెప్తారా మీరు? పోనీ నత్తి ఉందే అనుకుందాం, బాడీ షేమింగ్ ఎందుకు చేస్తున్నారు? మీరు అంతా పర్ఫెక్ట్గా ఉన్నారా? పై నుంచి కింద దాకా పర్ఫెక్ట్గా ఎవరు ఉండరు కదా. తనుజ ఆమెను పూర్తిగా మార్చేసింది. అసలు మాట్లాడుతుండ పొట్ట మీద చేసి, "రాజు కూల్, రాజు కూల్ కూల్" అంటే నాకు ఎలా అనిపించిందంటే, హచ్చి కుక్కని వాళ్ళు ఒక తాడు పట్టుకొని ఇలా నిమర్తా ఉంటే కుక్క అంటుంది కదా, అట్లా మార్చేసింది అనిపించేసింది. ఇంకపోతే నాకు తనుజ విషయంలో ఒక్క పాయింట్ నచ్చలేదు. తనుజ ఫ్యాన్స్ మీరు హట్ అవ్వకండి. ఏంటి అంటే, ఇప్పుడు ఇందాక సంజన బాడీ షేమ్ మీద ఒకరిని "నువ్వు ఎంతసేపు కళ్యాణ్ పోయాడని చెప్పి నిఖిల్తో ఉంటున్నావు" అడిగింది. ఆమె ఎప్పుడు నిఖిల్తో ఉండంగా నేనైతే చూడలేదు. నేను 24 hours ఆడబడి ఉంటాను, ఎప్పుడు చూడనే లేదు. అది అడిగింది. ఓకే, స్టాండ్ తీసుకుంది. "నువ్వు నా క్యారెక్టర్ మీద ఇలా మాట్లాడబాక" అని చెప్పింది. 100% సంజనాదే తప్పు. ఎందుకంటే ఇది ఒక నేషనల్ టీవీ. అలాంటప్పుడు ఒక అమ్మాయి మీద అలా అడగడం చాలా తప్పు. ఆ సంజనకి తెలియదు, కొంచెం బుద్ధి లేదు ఆ సంజనకి. అలాంటప్పుడు మాధురిని ఎందుకు అడగలేదు తనుజ? మాధురి కూడా అదే నేషనల్ టీవీలో 2 చేతులు కలిస్తేనే చెప్పుడు కదా, అక్కడ చేయించుకుంటుంది, ఇక్కడ చేయించుకుంటుంది అని చెప్పి మాధురి అడిగింది కదా. మాధురిని ఎందుకు నామినేషన్లో చెప్పలేదు? చెప్పకపోగా మాధురి వెనకాల పడి మాధురిని ఎందుకు క్లోజ్ చేసుకుంటుంది? ఎందుకు ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది? అప్పుడు నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసింది అనే సంగతి అనిపించలేదా? అప్పుడు అనిపించాలి కదా. ఎంతసేపు నాకెవరు సపోర్ట్ చేయట్లేదు అనేసి తనుజ మాట్లాడుతూ ఉంది. ఇమ్ము చాలాసార్లు సపోర్ట్ చేశాడు. ఇందాక కూడా చెప్తున్నాడు, టబ్బు టాస్క్లో నీళ్ళు నేను నీ దగ్గర పోయకుండా ఆ మూలకెళ్ళి పోసుకున్నానంటే, లేదు నువ్వే దాంట్లో పోసావు అంటుంది. పక్కన దివ్య ఉంది కాబట్టి బతికిపోయింది. ఆయన బతికిపోయాడు. దివ్య అయితే అవును ఆయన ఫస్ట్ పోయలేదనేసరికి, నువ్వు ఎందుకు చెప్పావా అనుకుని ఉంటుంది ఆ అమ్మాయి. ఎవరు? తనుజ. "నువ్వే నా దాంట్లో పోసావంటే, లేదు నీ దాంట్లో పోయకుండా ఆ మూలకెళ్ళి పోసుకున్నాను నేను. అదే బెడ్ టాస్క్లో మా మమ్మీ ఉన్నా కూడా పర్వాలేదు అని చెప్పేసి లాస్ట్ వరకు నిన్నే కాపాడుకున్నాం నేను. ప్రతి ఒక్క టాస్క్లో ఆ హోల్ ఉంది కదా, దాంట్లో దూరే టాస్క్లో కూడా నువ్వే నాకు వచ్చే థ్యాంక్స్ చెప్పావంటే" మాట మార్చేసింది వెంటనే తనుజ. "నేను నిన్నే కాదు ఆ రీతిని కూడా నేను ఇలాగే అడిగాననింది." అంటే హెల్ప్ చేసిన వాళ్ళని అలా అనకూడదు, తప్పు కదా. నువ్వు ఒక విన్నర్ మెటీరియలే అవ్వచ్చు, ఇంకెందుకు బీబీని క్లోజ్ చేసేసేయండి, ఒక పని అయిపోతుంది. విన్నర్ మెటీరియల్ని డిసైడ్ అయిపోయింది. 6th వీక్కి విన్నర్ మెటీరియల్ అయిపోయింది. తనుజ బిగ్ బాస్ సీజన్ 9 విన్నరు. ఇంకెందుకు మిగతా వారాలు? కప్పిచ్చేసి క్లోజ్ చేస్తే పని అయిపోతుంది కదా. ఆ నాగార్జున గారు కూడా వీడియోస్ వేసి చూపిస్తాడనమాట. ఏమంటే, "ఇదిగో నీకెవరు విలన్స్ లేరు ఇక్కడ" అని చెప్పేసి వాళ్ళు వీడియోస్ చూపిస్తారు. ఒకవేళ వీడియోస్ వేసినా కూడా ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ లోపల ఎవరైనా వీళ్ళని మంచి చేసేసుకుంటుంది, వీళ్ళని ఫ్రెండ్షిప్ చేసేసుకుంటుంది. ఎవరిలో అంటే ఒకళ్ళు భయపడో లేకపోతే వాళ్ళతో మంచిగా ఉండో విలన్స్ని హీరోయిన్లుగా చేసుకున్న విలన్స్ని అమ్మలాగా చేసేసుకుని ఉంటుంది. అందరూ సపోర్ట్ కావాలి. మళ్ళీ ప్లస్ ఓడిపోతే దాన్ని తీసుకోలేదు, సపోర్ట్ చేయమంటుంది. సపోర్ట్ చేసిన వాడు అందరినీ నాకు సపోర్ట్ చేయలేదంటే పక్కన వాళ్ళకి చాలా బాధేస్తుంది.
అది అమ్మాయి చాలా అలవాటు అమ్మాయి మళ్ళీ అడుగుతుంది. రాము దగ్గర ఫస్ట్ బాల్ టాస్క్ ఏమడిగింది, రాము రాము అక్కకి అంత మాత్రం బాల్ ఇవ్వలేవా రాము అని చెప్పి అడిగింది అక్క. అక్కడ సపోర్ట్ అడిగింది. కళ్యాణ్ సపోర్ట్ అడుగుతుంది, వాళ్ళ నాన్న ఉంటే వాళ్ళ నాన్న సపోర్ట్ అడుగుతుంది, ఇమ్ము ఉంటే ఇమ్ము సపోర్ట్ అడుగుతుంది. ఇందాక ముంది కదా కుమారేని వస్తున్నది మాధురి, మ్యాడీ అని పిలుస్తుంటుంది, ఆ మ్యాడీని కూడా సపోర్ట్ అడిగింది. ఏంటి సంజన అలా తిడుతూ ఉంటే నువ్వు నాకు సపోర్ట్ చేయట్లేదు ఏంటి అని చెప్పేసి అడిగింది. ఓకే, ఇంతమంది సపోర్ట్ కావాలా? ఒక ప్యాంపర్ కిడ్ లాగా ఉన్నావు, కానీ నువ్వు సపోర్ట్ తీసుకున్నందుకు కాదు, సపోర్ట్ తీసుకునే వాళ్ళని నువ్వు మర్చిపోతున్నావు తనుజ. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ని గుర్తుపెట్టుకోవాలా. ఒకవేళ నీకు ఈ టాస్క్ ఈ ప్రజల్లో కానీ మర్చిపోయి ఉంటే గుర్తుపెట్టుకో. ఆ మాధురిని అడుగుండాలి కదా, ఎందుకు అడగలేకపోయావు? నేను కళ్యాణ్ని నామినేషన్ వేస్తుందేమో, లేకపోతే కళ్యాణ్ ఆ రోజు లెడ్ ఇచ్చింది కదా, ఆ లెడ్ ఇచ్చినప్పుడు కళ్యాణ్కి ఇలా నా తమ్ముడు అవుతాడు, లేకపోతే నా ఇట్లా ఫ్రెండ్, ఇప్పుడు నాకు కమెంట్లు చేస్తున్నారు వాళ్ళిద్దరే మంచిగా డీప్ అయిన ఫ్రెండ్షిప్ అంట. వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు ఒకరి మొక్కలు ఒకరు కూడా చూసుకోవాలి, అసలు పట్టించుకోదు కళ్యాణ్ని ఆ అమ్మాయి. ఇప్పుడు ఏదో అవసరానికే నాకు ఒక మనిషి తోడు ఉండాలి కదా అనేసి అవసరానికి యూజ్ చేసుకుంటున్నది, అంతేగాని బయటకు అయితే కళ్యాణం పట్టించుకోదు. ఇప్పుడు పృథ్వీ విష్ణుప్రియ వాళ్ళు మాట్లాడుకుంటున్నారా, ఎవరి లైఫ్లో వాళ్ళు ఉన్నారు, సేమ్ అలాగే. ఇకపోతే ఇమ్మానియాల విషయానికి వస్తాము. ఇమ్మానియాలు పిచ్చా తెక్క కాకపోతే తన చేతిలో 5 టికెట్స్ ఉన్నాయి. 5 టికెట్స్లో కనీసము ఒకటన్నా తను పెట్టుకోవాలి కదా. అతను సేఫ్గా కళ్యాణ్కి ఇచ్చి నీకు నామినేషన్ వెయ్యి అని చెప్పననేసి, మళ్ళీ గౌరవ్కి చెప్పి నువ్వు తన్ని ఆయాషని సేవ్ చేయాలా అని చెప్పననేసి, ఇదంతా ఎందుకు ఇంత సేఫ్? ఇమ్మానే నీ దగ్గర టికెట్ ఉన్నప్పుడు నీకు సేఫ్ కాదు, ఒక నామినేషన్ వేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు తనుజ మీద ఒక పాయింట్ ఉంటే ఆ ఒక్క పాయింట్ మీద వేసి ఉండొచ్చు కదా, ఎందుకు వేయలేదు? అదేమంటే నేను వేసేదానికి వేరే, బెస్ట్ ఫ్రెండ్ వేసేదానికి వేరే అని చెప్పన్నారు. నువ్వెంత ఫ్రెండ్షిప్, నీకంటే ఎక్కువ కళ్యాణ్కి ఫ్రెండ్ కదా అమ్మాయి, నువ్వే వేసి ఉండొచ్చు కదా. ఇందాక మాట్లాడావు సూపర్ ఉంది, అదేదో డైరెక్ట్గా నామినేషన్ వేసి నీ పాయింట్లు కరెక్ట్గా చెప్పి ఉంటే అది ఎక్కడో దీపావళి టప్పాసలాగా టిక్ అని పేలు ఉండేది. నువ్వు అట్లా చేయలేదు. అట్లా చేయకపోక ముక్కు ఎక్కడుంది రా స్వామి అంటే ఇట్ట దిరుక్కొని ముక్కు చూపించినట్టు అయింది. నువ్వు చెప్పుంటే బాగుండేది అనిపించింది నా అభిప్రాయం. 5 టికెట్లు ఉన్నప్పుడు నాకు అవకాశం వచ్చినప్పుడు చెప్పుకుంటానంటే 5 టికెట్లు ఉన్న అవకాశం వచ్చింది కదా, ఇంకెప్పుడు చెప్పుకుంటావు? నాకు సేఫ్ ఆర్డర్ అనిపించింది. ప్లస్ ఇమ్మానియల్ మన్నటిదాకా ఆ అమ్మాయి తిడితే పడుతున్నాడు, కొడితే కొట్టించుకుంటున్నాడు, సరసాలంటే తప్పుగా అనుకోబాకండి, ఫ్రెండ్షిప్ మీద లవ్ యాంగిల్ ఉంది అని చెప్పి తమాషాగా ఆడుకుంటుంటే వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు, ఏమైనా సరే సీరియస్గా తీసుకోకుండా ఉన్నారు. ఎప్పుడు సండే ఎపిసోడ్లో వచ్చేసి ఈ అమ్మాయి టాప్ 5లో ఉంది అని చెప్పారో అప్పటి నుంచి ఇమ్మానియల్కి ఓహో ఈ అమ్మాయి టాప్ 5లో ఉంది అంటే తనకేదో కుళ్ళు పుట్టింది. కుళ్ళు, ఈషా, అసూయ, ద్వేషం ఇట్లాంటివి ఉంటాయి కదా, జలసి, అవన్నీ పుట్టింది. సో అలాగే ఓకే ఈ అమ్మాయి చెడు చూపిద్దాం, చెడుని జనాల్లోకి ప్రచారం చేద్దాము, నేను హెల్ప్ చేయలేదని ఇలా ప్రచారం చేద్దాం జనాల్లోకి. అట్లా ప్రచారం చేస్తే ఆ అమ్మాయి బ్యాడ్ అవుతుంది. ఎలాగో మనం భరణాన్ని పంపించేసాము అంటే పాపం పవరస్త్ర ఇవ్వలేదు కదా, ఫస్ట్లో అంతా భరణన్నకి ఇస్తా, నువ్వే నాకు ఇక్కడ ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్లో అన్నీ చెప్పిన ఇమ్మానియల్లే పవరస్త్ర ఇవ్వలేదు కదా. అట్లాగే ఈ అమ్మాయిని చెడు జనాలకు చూపించేసి మనం కొంచెం ముందుకు పోతాం, ఎలాగో మన నామినేషన్కి రావట్లేదు, ఇలా అయినా చేస్తే కొంచెం ముందుకు పోతాం అనేసి ఇమ్మానియల్ ఆలోచించాడు. ఇది ఒక సేఫ్ గేమ్ అని అనిపిస్తూ ఉంది. ఇమ్మానియల్ విషయానికి వస్తే చాలా సేఫ్. ఇంకా కళ్యాణ్ వస్తే నాకు ఆయేష కాదు నాకు రమ్య మీద పాయింట్లు ఏమీ లేవంటున్నాడు. పాయింట్లు ఎందుకు లేవు? నాగార్జున గారు వీడియో చూపించినారు కదా, పాయింట్లు ఎందుకు లేవు అంటే అతనికే అర్థమైంది, ఓహో ఇది బయటకి ఎట్లాగో పోతా ఉంది, రాంగ్ పోతా ఉంది, ఒప్పేసుకున్నాడు కదా. సంజనాకి ఎందుకు నామినేషన్ చేస్తా అంటే మీరు వినండి, వినకపోతే లైవ్ చూడండి. ఓ కళ్యాణ్ ఫ్యాన్స్, నేను కళ్యాణ్ తిట్టడం లేదు, అక్కడ బిగ్ బాస్ హౌస్లో జరిగింది నేను చెప్తున్నా. తనుజ ఫ్యాన్స్ మీకు కూడా అక్కడ జరిగింది మాత్రం చెప్తున్నా, పర్సనల్గా నాకేం గొడవ లేదు, ఎవరితో ఎలాంటి పేచీ లేదు. కళ్యాణ్ ఎందుకు సంజనాని నామినేషన్ చేశావు, ఎందుకు నువ్వు తనుజను చేయలేదంటే తను చెప్తున్నాడు, నాకు ఎందుకు చేశాను అంటే పాయింట్స్ ఏమీ లేవు తనుజకి, ఆల్రెడీ అతనికి వేయాలనుకోలేదు, కాకపోతే ఒక సంజన లాగా నామినేషన్ తీసుకురావాలని తీసుకొచ్చాడు. ఆయాష మీద నాకు ఎట్లాంటివి ఏమీ లేవు, ఎందుకంటే ఆల్రెడీ ఆయాష మీద ఆయాష కాదు రబ్బా శృతి, ఆయేష కాదు రమ్య మీద నాకేమీ పాయింట్లు లేవు అంటున్నాడు. రమ్య మీద పాయింట్లు ఎందుకు లేవు? నాగార్జున గారు వీడియో చూపించారు కదా అని షాక్ అయ్యావు కదా, అప్పుడు పాయింట్లు దొరకలేదా? పోని లేవు. పక్కనే మాధురి గారు ఉన్నారు కదా, ఆ మీద కూడా పాయింట్లు దొరకలేదా కళ్యాణ్ నీకు? మొన్నటిదాకా గొడవ అయింది, ఇంకెక్కువ మాట్లాడితే వేరేలాగా ఉంటుంది, అన్నీ మాట్లాడావు కదా, మాధురి గారిని ఎందుకు టార్గెట్ చేయట్లేదు?
మాధుగారితో ఎందుకు మంచి అయిపోతున్నావు? ఇక్కడ సంజన మీద అంతలాగా ఏంటి మాటలు తేడా వస్తున్నాయి, ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అరుస్తున్నావు కదా, ఇదే అరుపు మాధురి గారి మీద ఎందుకు అరవడం లేదు? ఇదేది రమ్య మీద ఎందుకు వేయలేదు? అంటే ఆల్రెడీ కళ్యాణ్కి అర్థమైంది, బయట బ్యాడ్గా పోతా ఉంది తన గురించి అనేసి తనకి బాగా అర్థమైంది అనిపిస్తూ ఉంది నాకు. తను కూడా సేఫ్ ఆడుతున్నారు, అందరూ సేఫే ఆడుతున్నారు. ఎవరు మాస్క్ తీసి ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఆడడం లేదు, అందరూ మాస్క్ వేసుకొనే ఆడుతున్నారు. కాకపోతే ఇప్పుడు జనాలు ప్లస్ ఈ 20, 26, 25, 23 ఈ ఏజ్ వాళ్ళకి తనూజ నచ్చింది. సరే ఇంకా తనూజకి కప్పిచ్చేద్దామని డిసైడ్ అయిపోయినారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు టాస్క్, బిగ్ బాస్ టాస్క్ పెట్టినాడు. అది అందరూ చూసి అందరూ విచిత్రంగా ఉన్నారు అందరూ. కానీ ఇమ్మానుయేల్కి మాత్రమే సెట్ అయింది ఆ దొంగ. బిగ్ బాస్ చెప్పాడు ఈ వారము ఒక టాస్క్ పెడతాను, అది కూడా కామెడీగా ఉండాలి, ఎందుకంటే పాపం ఇంకేం లేవు బిగ్ బాస్కి టాస్క్లు పెట్టుకోవడానికి కూడా. సరే ఒక టాస్క్ అయితే పెడదామని చెప్పేసి ఒక టాస్క్ అయితే పెట్టినాడు. ఆ టాస్క్ ఏంది అంటే వెంటనే నేనైతే మీకు టాస్క్లు అయితే ఇస్తాను నేను, దాంట్లో మీరు ఆడాలి, ఇది కెప్టెన్సీ కంటెండర్లు అని చెప్పేసి ఇద్దరికి తల ఒక మూట డబ్బులు ఇచ్చినాడు. ఒక 10,000 అట్లా ఇచ్చినట్టున్నాడు, డబ్బులు ఇచ్చాడు. ఇచ్చేసి 2 టీములుగా డివైడ్ అయిపోండి అన్నారు. ఇంకా మాధురి గారు బాగా హగ్గలు చేసుకొని ముద్దు పెట్టుకుని ఆడపిల్లకాయలని వాళ్ళని పాపం తన దాంట్లోనే ఎక్కువ చేర్చుకునింది. కానీ ఈ అమ్మాయికి మాత్రం సంజన గారికి మాత్రం 5 మంది ఉన్నారు, ఎక్కువ మంది లేరు. ఓకే, మీరు చూసే ఉంటారు 2 టీములు, చెప్పాల పేర్లు పర్లేదు కదా. ఆ 2 టీములకు డివైడ్ చేసింది. ఈమెకైతే 9 మంది ఉన్నారు, ఈమెకైతే 5 మందే ఉన్నారు. 5 మందిలో కూడా గౌరవ్ సంజనాకి బాడీ బిల్డర్ ఉన్నారు ఒకరు, అలాగే నిఖిల్ కూడా ఈ సంజనాతోనే ఉన్నారు. ఇకపోతే ఈమెకే కొంచెం ఉన్నారు, ఈమెకి వచ్చేసి ఇంతకీ కొడుకు పోరా అమ్మ దగ్గరికి, ఆ కొడుకు కూడా ఈమెతోనే ఉన్నారు, ఎవరితోటి మాధురి గారితోనే ఉన్నాడు, ఎందుకంటే కొంచెం నిరూపించుకుందాంలే అన్నట్టున్నాడు, రేపు పోయినట్టున్నాడు మళ్ళీ. ఆమెతోనే ఉన్నారు. డబ్బులు ఇచ్చినారు. ఆ డబ్బులు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చేసుకోవాల్సిన డ్యూటీ సంజన వాళ్ళదే కదా, ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు. వాళ్ళకి పౌచ్ కూడా ఇచ్చారు, అసలు ఆ పౌచ్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా, అట్లా పెట్టుకోలేదు. పెట్టుకోకుండా పోయినా వేస్ట్ కదా, ఇప్పుడు కొంచెం ముందుకు పోవాలంటే కష్టమైపోతుంది కదా. కానీ వీళ్ళే అసలు సుమన్ శెట్టి అన్న భలే దొంగతనం చేశాడు. అసలు ఎక్స్పెక్టే చేయలేదు, సుమన్ శెట్టి అన్న దొంగతనం చేయడం ఏంటా అనిపించింది. సుమన్ శెట్టి అనేసి సరిగ్గా వెళ్ళేసి తీసుకొని లోపలికి వెళ్ళేసి ఇవి ముగ్గురు పంచుకున్నారన్నమాట. అంటే దివ్య ఫస్ట్ ఐడియా ఇచ్చింది, ఫస్ట్ ఇచ్చింది మాధురి, డబ్బులు కొట్టేస్తే బాగుంటుందా అని అనింది. తర్వాత దివ్య ఉండి కొట్టేస్తే బాగుంటుందా అనింది. ఈ ఇద్దరు అనుకునే లోపల సుమన్ అన్న తనుజ ఇద్దరు కలిసి పంచేసుకొని దివ్య కూడా పంచినారు. పంచేసరికి ఇవి అప్పుడు ఆ మూమెంట్లో ఒక టాస్క్ అనేది పెట్టాడు బిగ్ బాస్. ఏంద్రా స్వామి అంటే గోళీ సోడా తాగాల, కొట్టుకోవాలా, తాగాల. 2 టీముల నుంచి 2 వచ్చారు. ఒక టీంలో నుంచేసి రమ్య, డిమాండ్ పవన్ వచ్చారు. వీళ్ళ టీంలో వచ్చేసి పవన్ కళ్యాణ్ను తినవరు ఇమ్మానుయేల్ ఇద్దరు వచ్చారు. ఇమ్మానుయేల్ పవన్ కళ్యాణ్ సూపర్ అబ్బా, వాళ్ళు ఏ టాస్క్ అయినా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎక్సలెంట్, అద్రహో అనిపిస్తుంది. గబగబా 22 ఏమో తాగారు, ఇంకా వాళ్ళు వచ్చి 16 అయితే తాగారు. సో ఆ టాస్క్లో విన్నర్ వచ్చేసి వీళ్ళే, మాధురి టీం అయితే విన్ అయ్యింది. ఇంకేం చేయాలా, ఓడిపోయిన వాళ్ళని స్విమ్మింగ్ పూల్లో పడేయాలా. అలాగే తన సంజనాన్ని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేశారు. పడేసినాక ఆ డబ్బులు అక్కడే ఉన్నాయి, ఎవరైనా చూసుకోవాలి కదా, ఎవరు చూసుకోలేదు. జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన డ్యూటీయే కదా. అందరం దొంగలే, టాస్క్ పేరే అందరం దొంగలే. ప్రతి ఒక్కరు దొంగతనం చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, కానీ ఎవరు పట్టించుకోలేదు. సో ప్లస్ ఈ సంజనాకే మైనస్, వీరి టైంలో ఎక్కువ డబ్బులు లేవు, ఎక్కువ మనుషులు లేరు, ఏమీ లేరు. ఎలా కంటెండర్లు అవుతారు? మేబీ రేపు మాధురి టీమే కంటెండర్లు అవుతారేమో అని నాకైతే అనిపిస్తూ ఉంది. వీళ్ళు అజాగ్రత్తే, ఇంకా దొంగతనాలు ప్లాన్ వేస్తున్నారు, ఎంత డబ్బు పంచుకున్నామో ఏది అనేసి ప్లాన్ వేస్తూ ఉన్నారు. సగం టాస్క్ అయితే ఆపేస్తారు చాలా వరకు, ఎందుకంటే డబ్బులు ఇస్తేనే మేము ఆడతాము లేకపోతే లేదు అనేసి చాలా వరకు ఆపేశారు. ఎవరు ఇస్తా అంటే ఎవరున్నారు, నాకు తెలియదు అంటే నాకు తెలియదు అని చెప్పారు. ఇంకా టాస్క్ ఆగిపోతామని చెప్పేసి మాధురి సంజన ఇద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళు కోపడ్డారు. మధ్యలో రీతు వచ్చి తనుజతో నువ్వు నాకు డబ్బులు ఇవ్వు, నాకు షేర్ చెయ్యి అని చెప్పానంది. నా దగ్గర లేవు, నేను చేయను పో అంటుంది. రీతు కొద్దిసేపు గొడవపడింది. గొడవబడి మళ్ళీ కామ్ అయిపోయింది. ఇట్లాగా గొడవలు అయితే పడతా ఉంది. రేపు కూడా కంటిన్యూ ఉంది ఈ ఫన్ టాస్క్, రేపు కూడా చూద్దాం. ఇది నా రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లైక్ కొట్టి వీడియో చూడండి, నచ్చుతూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం పుష్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.